దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నా, ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా వినలేదు, కనలేదు. దయచేసి మేము పోలీస్ వ్యవస్థని, డీజీపీ గారిని ఈ రోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, చట్టాలను కాపాడాలా, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేక రకమైనటువంటి అక్రమాలకి బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా. వాళ్ళు ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లను ఓట్లు వేసుకోకుండా వాళ్లే ఓట్లు వేసుకోవాలనే భావంతో ఇటువంటి దురాలోచనలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలా. మేము అడిగేది చట్టాలను కాపాడండి, నిర్భయంగా ఓటర్లు ఓటు వేసుకోవడానికి తగినటువంటి సదుపాయాలను కల్పించండి. ఏ పార్టీ కూడా వత్తాసు పలకొద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని మా గోడుని వెల్లబుచ్చుకోవడం కోసం ఆదివారం అయినప్పుడు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వారు లేకపోయినా వారికి అందించండి అని చెప్పి మా వినతి పత్రాన్ని అందించాం. దాని మీద ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా 12వ తారీఖు జరిగిపోయే ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ.